తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుతున్నాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. పిల్లారా, ఈ మాటలను మీరు కూడా విశ్వసిస్తున్నారా? దేవుడు మానవుని తన మహిమ కొరకు సృష్టించుకున్నాడు. కానీ మానవుడు తన పాపం వల్ల దేవునికి దూరమైపోయాడు. మానవుడు దేవుని నీతిని తారుమారు చేశాడు. దేవునికి చెందిన విషయాలను గురించి మానవుడు తన జ్ఞానము, తన ఆలోచనలు, తన క్రియల ద్వారా మాత్రమే ఆలోచన చేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్న మానవుణ్ణి దేవుడు నిశ్చయించినటువంటి తీర్పు నిత్య నరకము. ఇటు భయంకరమైన స్థితి నుండి మానవుని రక్షించటానికి మన శిక్ష అంతటినీ ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన భరించాడు. ఆయన నిర్దోషి అయినప్పటికీ మానవ జాతి శిక్ష అంతటినీ తానే భరించి శిలువపై మన నిమిత్తమై మరణాన్ని అనుభవించాడు. మన మీదకు రావలసినటువంటి దేవుని ఉగ్రతను ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా తానే సహించి మన కొరకు మరణాన్ని అనుభవించాడు. మృతుల్లో నుండి 3వ దినాన తిరిగి లేచి మరణంపై విజయాన్ని పొందుకున్నాడు. తద్వారా ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందుతారు మరియు పాప క్షమాపణ పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, అతని పాపముల కొరకు శిక్ష పొందవలసిన పని ఇంక ఎన్నటికీ లేదు. అతడు మరణాన్ని రుచి చూడన అవసరం లేదు. దేవుని నుండి ఇక ఎన్నటికీ దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిజముగా ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు శాశ్వత కాలం బ్రతుకుతారు. పిల్లారా, మార్తను అడిగినటువంటి ఆ ప్రశ్న దేవుడు నేడు మిమ్మల్ని కూడా అడుగుచున్నాడు. మరి నీవు నమ్ముచున్నావా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు